యంగ్ టైగర్ ఎన్టీఆర్కి జపాన్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడిలాగే అక్కడ కూడా ఇతనికి కొందరు వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన ఓ ఫ్యాన్ తన అభిమాన నటుడు ఎన్టీఆర్ని కలిసేందుకు నేరుగా హైదరాబాద్కి వచ్చేశాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూటింగ్లో భాగంగా ఓ ప్రదేశంలో బిజీగా ఉన్నాడని తెలుసుకొని అక్కడికి చేరుకుని యంగ్ టైగర్ని కలిశాడు. ఎన్టీఆర్తో కలిసి ఫోటో దిగి గ్యారేజ్ సెట్లో కాసేపు సందడి చేశాడు. తారక్ని కలవడం, అతనితో కలిసి ఫోటో దిగడం మరపురాని అనుభవం అని ఆ అభిమాని చెప్పాడు. ఇలా ఓ అభిమాని తన కోసం జపాన్ నుంచి హైదరాబాద్కి వచ్చి కలవడంతో ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలన్నీ జపాన్లో రిలీజ్ చేయగా అక్కడ అవి హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షన్లు రాబట్టాయి. దాంతో ఇతనికి క్రేజ్ అక్కడ మరింతగా పెరిగిపోయింది. దాంతో తన తరువాతి సినిమా అయిన జనతా గ్యారేజ్ ను కూడా అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఎన్టీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ